నమస్తే అండి. నేను డాక్టర్ రోహిత, ప్రోస్టోడాంటిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్. ఈ వీడియోలో డెంటల్ ట్రీట్మెంట్స్ వెనుక చాలా అపోహలైతే ఉన్నాయి. ఈ అపోహల వెనుక నిజాలేంటి? అండ్ ఈ ట్రీట్మెంట్స్ చేయించుకోవడం సేఫా కాదా అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. దానిలో ఫస్ట్ మిత్ ఏంటి అంటే, కామన్‌గా క్లినిక్‌కి వచ్చే సగం మంది పైన పేషెంట్స్‌కి ఉండే డౌటే ఇది. అదేంటి అంటే, పన్ను తీయించుకుంటే కంటికి ప్రమాదమా అని. ఇది 100% రాంగ్ అండి. పన్ను తీయించుకుంటే కంటికి ఎటువంటి ప్రమాదం అనేది ఉండదు. ఎందుకంటే కంటికున్న నర్వ్ సప్లై డిఫరెంట్‌గా ఉంటుంది. పళ్ళకున్న నర్వ్ సప్లై డిఫరెంట్‌గా ఉంటుంది. సో, పళ్ళు గనక తీయించుకోవాలి అనుకునే వాళ్ళు లేదా పంటి నొప్పితో బాధపడుతుంటే గనక ఒకవేళ మీకు ఎవరైనా ఇలా చెప్పి భయపెడితే మాత్రం అస్సలు నమ్మొద్దు. పన్ను తీయించుకుంటే కళ్ళకి ఎటువంటి ప్రమాదం అనేది జరగదు. మీకు గనక పన్ను తీయాల్సిన అవసరం ఉంటే ఖచ్చితంగా పన్నుని రిమూవ్ చేయించుకోండి. అండ్ సెకండ్ కామన్ మిత్ ఏంటి అంటే పళ్ళ క్లీనింగ్ చేయించుకుంటే పళ్ళన్నీ కదిలిపోతాయని. యూజువల్‌గా పేషెంట్స్ క్లినిక్‌కి వచ్చేసరికే పళ్ళ చుట్టూ బాగా గార పట్టేసి ఉంటుంది. సో, దీనివల్ల ఏమవుతుంది అంటే కింద ఎముక అన్నది ఆల్రెడీ అరిగిపోయి ఉంటుంది. మనం అది పళ్ళు క్లీనింగ్ చేసినప్పుడు ఆ చుట్టూ ఉన్న గార అన్నది రిమూవ్ చేస్తాము. సో, పేషెంట్స్ ఏం ఫీల్ అవుతారు అంటే అది గార అన్నది రిమూవ్ చేశాకే వాళ్ళ పళ్ళు కదిలిపోయినాయి అని. కానీ అందులో వాస్తవం అనేది లేదు. పళ్ళు క్లీనింగ్ చేసుకున్నాక పళ్ళు అనేది కదలడం జరగదు. పళ్ళు క్లీన్ చేసేటప్పుడు ఓన్లీ పంటి పైన ఉన్న గార మాత్రమే రిమూవ్ చేస్తాము. ఈ పంటి గార అనేది రిమూవ్ చేసేయడం వల్ల మనకి మళ్ళీ గమ్స్ అనేది నార్మల్ పొజిషన్‌లోకొచ్చి మన పళ్ళన్నీ గట్టిగా అవ్వడానికి సహాయపడుతుంది. సో, ఇటువంటి అపోహల్ని, మిత్స్‌ని నమ్మకండి. ప్రతి 6 నెలలకు ఒకసారి మీ డెంటల్ డాక్టర్ దగ్గరికెళ్ళి పళ్ళు అన్నది క్లీన్ చేపించుకోండి. దీని ద్వారా మన చిగుళ్ళన్నీ గట్టిపడతాయి. కాకపోతే క్లీనింగ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, కొంచెం సెన్సిటివిటీ అనేది డెవలప్ అవుతుంది. ఎందుకంటే, ఆ గారంతా రిమూవ్ చేస్తాం కాబట్టి. కానీ ఇది 3-4 డేస్‌లో దానికదే నార్మల్‌గా అయిపోతుంది. ఇంకో అపోహ ఏంటి అంటే, జ్ఞానదంతాలు తీయించుకుంటే జ్ఞానం అనేది పోతుంది. అంటే మన బ్రెయిన్‌కి ఎఫెక్ట్ అవుతుంది అని చాలామంది భావిస్తా ఉంటారు. అండ్ అలా వాళ్ళు అనుకోవటమే కాకుండా పక్క వాళ్ళకి రాంగ్‌గా స్ప్రెడ్ చేస్తా ఉంటారు. కానీ దీనిలో నిజం ఏంటి అంటే జ్ఞానదంతాలన్నది యూజువల్‌గా 18-25 సంవత్సరాల మధ్యలో మన నోట్లోకి ఎరప్ట్ అవుతాయి. సో, వీటిల్ని విజ్డమ్ టూత్ లేదా జ్ఞానదంతాలు అని అందుకని అంటాము. అంతేకానీ దీనికి బ్రెయిన్‌కి కానీ ఎటువంటి మన విజ్డమ్‌కి కానీ ఎటువంటి రిలేషన్ అన్నది ఉండదు. సో, మీరు గనక జ్ఞానదంతాలతో ఇబ్బంది పడుతుంటే ఇలాంటివి నమ్మి మీరు డెంటల్ డాక్టర్‌ని విజిట్ చేయడం మానేస్తుంటే గనక అది పక్కన పెట్టేసి మీ డాక్టర్‌ని కలవండి. వాళ్ళిచ్చే సలహాలని పాటించండి. ఒకవేళ జ్ఞానదంతం రిమూవ్ చేసుకోవాలి అని వాళ్ళు సజెస్ట్ చేస్తే కంపల్సరీగా జ్ఞానదంతాన్ని రిమూవ్ చేసుకోండి. అండ్ ఇంకో మిత్ ఏంటి అంటే పిల్లల పళ్ళు పాడైనప్పుడు వాళ్ళకి ఏదన్నా పుచ్చు పన్ను ఉన్నా లేదా వాళ్ళు పెయిన్ అని అంటున్నా సరే వాళ్ళేమనుకుంటారు అంటే అవి టెంపరరీ టీతే కదా! మళ్ళీ ఇవి పోయి ఎలాగో పర్మనెంట్ టీత్ వస్తాయి కదా! సో, వీటికి ట్రీట్మెంట్ అవసరం లేదు అని చాలామంది భావిస్తా ఉంటారు. కానీ దీని వెనుక ఉన్న నిజం ఏంటి అంటే ఏదైతే మిల్క్ టూత్ ఉన్నాయో, పాల పళ్ళు ఉన్నాయో వాటిలి కింద పర్మనెంట్ టీత్ అనేది డెవలప్ అవుతా ఉంటుంది. సో, ఈ మిల్క్ టీత్ ఎప్పుడన్నా డ్యామేజ్ అయినప్పుడు కింద పర్మనెంట్ టీత్ ఏదైతే డెవలప్ అవుతుందో అది కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలుంటాయి. సో, పాల పళ్ళే కదా అని వాటికి ట్రీట్మెంట్‌ని నెగ్లెక్ట్ చేయొద్దు. కంపల్సరీగా మీ పిల్లలకి పుచ్చిపళ్ళు అలాంటివి ఉంటే మీ నియర్ బై డెంటిస్ట్‌ని విజిట్ చేసి వాటికి కావాల్సిన ట్రీట్మెంట్ అనేది చేయించుకోండి. అండ్ ఇంకో కామన్ బిలీఫ్ ఏంటి అంటే పళ్ళని గట్టిగా రుద్దేస్తే, గట్టిగా బ్రష్ చేసేస్తే అండ్ ఎక్కువ సేపు బ్రష్ చేస్తే పళ్ళు అనేది బాగా క్లీన్ అవుతాయని. కానీ ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే పైనున్న ఎనామిల్ లేయర్ అన్నది పోతుంది. పళ్ళు అన్నీ డ్యామేజ్ అవుతాయి. టూత్ సెన్సిటివిటీ అంటే పళ్ళు జుమ్మని లాగడం కూడా స్టార్ట్ అవుతుంది. సో, బ్రషింగ్ అన్నది చేసుకోవడానికి ప్రాపర్ టెక్నిక్‌ని యూజ్ చేయండి. ఓన్లీ 2-3 మినిట్స్ మాత్రమే బ్రష్ చేయండి. సో, ఈ వీడియో ద్వారా నేను చెప్పేదేంటి అంటే కామన్‌గా ఉన్న మిత్స్ అన్నిటిని పక్కన పెట్టండి. ఎవరేం చెప్తున్నా వాటిని నమ్మొద్దు. మీరు గనక పళ్ళతో ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తున్నట్లయితే మీ నియర్ బై డెంటిస్ట్‌ని విజిట్ చేయండి. వాళ్ళు చెప్పే సలహాలని పాటించండి. వాళ్ళు చెప్పే ట్రీట్మెంట్ ప్రొసీజర్స్‌ని ఫాలో అవ్వండి. ఎటువంటి ప్రమాదం అనేది జరగదు. మీ పెయిన్ అంతా తగ్గిపోయి మళ్ళీ మీరు నార్మల్ లైఫ్‌ని కంటిన్యూ చేస్తారు. సో, ఈ వీడియో ద్వారా మీకు ఉపయోగకరమైన కొన్ని టిప్స్‌ని అయితే షేర్ చేశాను. మీకు ఇంకా ఇటువంటి అపోహలు గనక ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.